الحمد لله الذي كتب الغلبة لرسله وعباده المؤمنين وجعل الذلة والصغار على الكافرين وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أعز الإسلام بنصره وأذل الشرك بقهره وهو خير الناصرين وأشهد أن محمدا عبد الله ورسوله وصفيه وخليله قام خير القيام بأداء رسالته ونصح فأخلص النصح لأمته وجاهد في الله حق جهاده حتى أتاه اليقين صلى الله عليه وعلى آله وأصحابه الذين جاهدوا بأموالهم وأنفسهم وصدقوا ما عاهدوا الله عليه وما كانوا من المبدلين وسلم تسليما مزيدا إلى يوم الدين. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا شكورا إنا نخاف من ربنا يوما عبوسا قمطريرا فوقاهم الله شر ذلك اليوم ولقاهم نظرة وسرورا وجزاهم بما صبروا جنة وحريرا. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అన్నదానం అల్లాహ్కు ఎంతో ప్రియం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: అల్లాహ్ మీద ఉండే ప్రేమ పారవశ్యంతో నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు వారు అన్నదానం చేస్తారు. వారు అన్నార్తులతో అంటారు: నిశ్చయంగా మేము అల్లాహ్ కోసం మాత్రమే అన్నదానం చేస్తున్నాం, అంతేగాని మీ నుండి ప్రతిఫలం గాని కృతజ్ఞతలు గాని ఆశించడం లేదు. మేము ఘోరమైన ఆపద తెచ్చిపట్టే సుదీర్ఘ దినం గురించి మా ప్రభువుకు భయపడుతున్నాం. అభిమాన మిత్రులారా, ఆహారం అది భౌతికమా ఆధ్యాత్మికమా అన్న విషయాన్ని పక్కన పెడితే, అది సమస్త శరీర శక్తి స్వరూపం. ఏది లోపించినా బతకగలం, కానీ ఆహారం లోపిస్తే బతకలేం. అందుకే దానాలన్నిటిలోకి అన్నదానం మిన్న అని మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఏది దానం ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇక చాలండి అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా మనం సంతృప్తి పరచవచ్చు. అన్నదానం చేయలేకపోతున్నాము, అంతటి స్తోమత మన దగ్గర లేదు అని అనిపిస్తే అన్నం పెట్టే
ఇంటి వైపైనా చూపించాలి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. కనుక వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్, అన్నదానం చెయ్యడం కాదు కదా, అన్నదానం చేసే స్థోమత గల వ్యక్తులు సమాజంలో ఎంతో మంది ఉన్నప్పటికీ, ఆ వ్యక్తులు అతనికి బాగా తెలిసినప్పటికీ అక్కడికి వెళ్ళండి, మీకు కావాల్సింది దొరుకుతుంది అని కూడా అనడు. అలాంటి వారికి వైల్ అనే నరకం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్ధం చేసి పెట్టాడని హెచ్చరించాడు కూడా. కనుక అభిమానంలారా, స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి అడుగుతారు, మా సలకకుం ఫీ సకర్, మిమ్మల్ని ఏ విషయం నరకములో పడేసింది అని. దానికి వారిచ్చే సమాధానం ఏంటి తెలుసండి? లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజు చేసే వారిలో చేరలేదు. తర్వాత అండి అల్లాహ్ హక్కు పూర్తయిపోయింది. వలం నకు నుత్ఇముల్ మిస్కీన్, మేము పేదవారికి అన్నదానం చేసేవారం కాము. సత్య తిరస్కారంతో కలిసి మేము సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవాళ్లం. తీర్పు దినాన్ని అసత్య విషయమని ఖండిస్తూ ఉండేవాళ్లం. ఆ స్థితిలోనే చివరికి అనివార్యమైన విషయం మృత్యు మా ముందుకొచ్చింది. అప్పుడు సిఫారసు చేసే ఏ ఒక్కరి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. అభిమానం ఇట్లారా, ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎంతెంతో. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, వయతుఇమూన అత్తామ అలా హుబ్బిహి మిస్కీనం వయతీమం వాసీరా. ఈ ఆయత అనువాదం ప్రారంభంలో మీరు చదివారు. మరి వారి ఈ యొక్క అన్నదాన గుణం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి 10 రకాల అనుగ్రహాల్ని ప్రసాదిస్తున్నాడు సోదరులారా. కనుక అల్లాహ్ అంటున్నాడు, ఫవకాహుముల్లాహు షర్ర దాలికల్ యౌమ్, కనుక అల్లాహ్ వారిని ఆ రోజు తీరు నుండి కాపాడుతున్నాడు. 1, ఉల్లాసం ఉత్సాహాలను అనుగ్రహిస్తున్నాడు. 2, కష్టాల్లో సహనం వహించినందుకు గాను ప్రతిఫలంగా వారికి స్వర్గవనాలు. 3, పట్టు వస్త్రాలు ప్రసాదిస్తున్నాడు. 4, వారక్కడ అద్భుతమైన ఆసనాల మీద మెత్తటి దిండ్ల కానుకొని కూర్చొని ఉంటారు. 6, వారికి ఎండ బాధ గాని 7 చలి బెడద గాని ఉండదు. 8 స్వర్గ వృక్షాలు వారికి నీడనిస్తాయి. 9 వాటి పండ్లు వారికి అనుక్షణం, పండ్లు లభించడం వేరు, అనుక్షణం అందుబాటులో ఉంటాయి. సుబ్హానల్లాహ్. అభిమానం ద్వారా అన్నదాన విశిష్టతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గొప్పగా అనేది ఈ ఆయతులో ప్రస్తావించాడు అన్న విషయాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే నిజంగా ఆ అన్నదాన సుగుణం అనేది మనందరిలోనూ జనిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమానం ద్వారా మనలో చాలా మంది అన్నం అంటే ఏమనుకుంటామంటే వండిన కొన్ని మెతుకులు అంటాం. అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే నిజానికి ప్రతి మనిషికి పంచకోశములు అని 5 కోశములు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశము. ఇక మనం తీసుకునే ఏ వస్తువైనా సరే అన్నమయ కోశము గుండా వెళ్ళింది అంటే అది ఆహారం కిందే, అది అన్నం కిందే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అది నీరు కావచ్చు, అన్నం కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఇంకే వస్తువైనా కావచ్చు. కనుక అభిమానం ద్వారా ఈ అన్నం అనేది ఏదైతే ఉందో ఒక ప్రాణం నిలవడానికి కావాల్సిన ముఖ్య అవసరం. కనుక అన్నదానం చేయడం శ్రేష్టమని ఖురాన్ హదీసులు చెబుతున్నాయి. ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరం గాని
అన్నదానానికి మాత్రం ఎలాంటి విచక్షణ, ఎలాంటి నియమం అవసరం లేదు. అన్నదానం చేయడం అంటే అన్నార్తులకు ప్రాణాన్ని నిలపడమే గనుక అత్యంత శ్రేష్టమైన యొక్క దానం అన్నదానం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉఅబుదుర్ రహ్మాన్ వ అత్ఇముత్ తఆమ్ వ అఫ్షుస్ సలాం తద్ఖులుల్ జన్నత బిసలాం. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కరుణామయుని ఆరాధించండి, అన్నదానాలు చేపట్టండి, సలాంను సర్వవ్యాప్తం చేయండి. ఈ సలక్షణాలతోటి స్వర్గంలో నిశ్చింతంగా మీరు ప్రవేశించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అఫ్దలు సదకా సుకుయల్ మా. మనిషి చేసే దానాలన్నిటిలోకెల్లా ఉత్కృష్ట దానం ఏంటంటే జలదానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే నీళ్లు తాపించడం. ఇక అభిమానం ఇట్లా మనుషులుగా మనం సాటి మనుషుల్ని ఆదుకుంటాం, అన్నదానాలు చేస్తాము, నీళ్ల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం, ఇతర యొక్క వసతులు కూడా ఏర్పాటు చేస్తుంటాం. అయితే అన్నదానం అన్న ఈ యొక్క పదాన్ని మనం పరిమితం చేయకూడదు. ఎందుకంటే అన్నదానం అనేది సృష్టి రాశులకు అవసరమైన ఆహారం. కనుక పశు పక్షాదులు గాని, ఇతర జీవాలు గాని, చరచరాలు గాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించి ఉంటే వాటికి కూడా మనం అన్నదానం అనేది చెయ్యాలి. భయంకరమైన ఎండలున్నాయి కనుక పక్షులు విలవెల్లాడుతున్నాయి. కొన్ని ప్రాణులు మీరు చూస్తుంటారు, పిల్లలను అవి ఆ ఎండ తీవ్రతను భరించలేక, ఆ వేడిని తట్టుకోలేక ఏసీ గాలి వస్తున్న యొక్క తలుపుల దగ్గర పడుకుని ఉంటాయి. మనం ఏం చేస్తామంటే తరిమి వాటిని వెళ్ళగొట్టేస్తాం. అంత దయ కూడా లేదు. అభిమానం ఇట్లారా అలాంటి యొక్క ప్రాణులు, మూగజీవుల్ని మనం అనేది రక్షించాలి, మనం అనేది వారికి వసతి కల్పించాలి. సౌకర్యం ఉంటే మనం అనేది వారి కోసం చేయాల్సిన ఏర్పాట్లు అనేది చెయ్యాలి. కనుక అభిమానం ఇట్లారా అందరూ జీవించాలంటే ఆహారం అవసరం. ఎదగడానికి, అడగడానికి, ఆరాధించడానికి, ఒకరిని ఆదుకోవడానికి, ఆదరువుగా నిలవడానికి, చదువుకోవడానికి, ఆట్లాడుకోవడానికి, దేనికైనా అవసరమైనది ఏమిటండి? శక్తి. మరి ఆ శక్తి అనేది దేని ద్వారా లభిస్తుంది? ఆహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. కనుక ఆరోగ్యానికి తగిన పోషక ఆహారం అనేది ఉండాలి. వరదలు, ఇతర విపత్తులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా చూడడం కూడా మనిషిగా మనందరి కర్తవ్యం. ఆహార భద్రత అంటే కేవలం ఆకలి తీర్చడమే కాదు, ప్రజలందరూ ఆరోగ్యంగా, గౌరవంగా జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడం, తద్వారా దేశ ప్రగతికి మనం పునాదులు వేయడం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, మనందరికీ బాగా అనుభవంలో ఉన్న ఒక విషయాన్ని చెబుతున్నాను. అదేమిటంటే, మనం వంటింట్లోకి వేరే పని మీద వెళ్ళినా కూడా వంట చేస్తున్న అమ్మగారు పెట్టేస్తానాయన ఒక 5 నిమిషాలు అంటూ నొచ్చుకుంటూ నేను అన్నం కోసం వచ్చాననుకోని అంటూ ఉండడం అనేది మనం గమనిస్తాం. ఎంతైనా అమ్మ అంటే అన్నం, అన్నం అంటే అమ్మ అంతే. అభిమానం ఇట్లారా ఏటా 100 బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రి గారు అన్నీ మనవి కావు నాయన అని బీదల సాదలకి చేటలతో పంచేవారు. అన్నీ మనవి కావు అనడంలో ఉన్న అర్థం, పరమార్థం నేను పెద్ద ఖురాన్లోని ఆయతు చదివితే గాని అర్థం కాలేదు అంటాడు ఓ మహాత్ముడు. ఆ ఆయత్ ఏమిటంటే, హువల్లదీ అన్షా జన్నాతిన్ మఅరూషాత్ వగైర మఅరూషాత్ వన్నఖ్ల వజ్జర ముఖ్తలిఫన్ ఉకులుహ్
వజ్జైతూన వర్-రుమ్మాన ముతషాబిహన్ వగైర ముతషాబిహ్ కులూ మిన్ సమరిహి ఇదా అస్మర వఆతూ హక్కహు యౌమ హసాది వలా తుస్రిఫు ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. మీకోసం పందిళ్ల మీద పాకని చెట్లతో సహా రకరకాల తోటలు తోపులను సృష్టించిన వాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. వివిధ రకాల ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసి పొలాలను ఖర్జూరపు చెట్లను కూడా ఆయనే సృష్టించాడు. ఆయనే ఆలివ్ అలాగే దానిమ్మ వృక్షాలను సృజించాడు. వాటి పండ్లు చూడడానికి ఆకారంలో దాదాపు ఒకేలా ఉన్న రుచిలో తేడా ఉంటుంది. అవి పంటకు వచ్చినప్పుడు వాటి పండ్లను మీరు హాయిగా తినండి. దాంతో పాటు పంట కోత వచ్చినప్పుడు అందులో నుంచి పేదల ఆర్థిక హక్కును కూడా మీరు నెరవేర్చండి. దుబారా చెయ్యకండి. దుబారా చేసేవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ ప్రేమించడు. అభిమానం మిత్రులారా, ఈ రోజు అన్నదానం చెయ్యడం అన్న విషయాన్ని పక్కన పెడితే నోటికాడి కూడు కూడా చాలా మంది లాగేస్తున్నారు. ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని సన్న బియ్యం ఇస్తున్నారు. మరి ఈ సన్న బియ్యం అనేది ప్రజల వరకు చేరుతుందా అంటే అందులో కూడా కరప్షన్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అభిమానం మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే బియ్యాన్ని బుక్కుతున్న వీరు అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని. రాళ్లు తిని ఆరగించుకోగల వయసులో తినడానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు అన్నాడు ఓ మనిషి. కనుక ఈ లోకం చాలా వింతైనది, బహు విచిత్రమైనది. ఇక్కడ అందరూ భిక్షగాళ్లే, అడుక్కునే వాళ్లే. లేనివాడి పోరాటం కూటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోట్ల కోసం. ఇక అభిమానం మిత్రులారా, ఆఖరి కేకలను ఆపగలమా? ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న వారు అత్యధికంగా ఆసియా దేశాల్లో 42 కోట్ల మంది ఉండగా ఆఫ్రికాలో 28 కోట్ల మంది ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి తర్వాత అదనంగా మరో కొన్ని కోట్లు అనేవి చేరాయి. ఇక అభిమాన మిత్రులారా, ప్రత్యేక చర్యలు అమలు పరచని పక్షంలో 2030 నాటికి 66 కోట్ల మంది పేదలు తాగలరు అని ప్రపంచ వేదికలనేవి అనేక అధ్యయనాలనేవి చెబుతున్నాయి. కనుక ఆకలిని అంతం చెయ్యడం కష్టమే గాని ఇస్లాం చూపిన జీవన సరళిని అనుసరిస్తే సాధ్యమే, సందేహమే అక్కర్లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు చేర్చిన కొన్ని విషయాల్ని నేను ప్రస్తావించుకు ముందుకెళ్తాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉత్కృష్ట కర్మ అన్నదానం. అహబ్బుల్ అమాలి ఇలల్లాహి అజ్జ వజల్ సురూరున్ తుద్ఖిలుహు అలా ముస్లిం ఔ తక్షిఫు అన్హు కుర్బతన్ ఔ తత్రుద అన్హు జౌఅన్. ఉత్కృష్ట కర్మల్లో ఒక వ్యక్తిని సంతోషపెట్టడం కూడా ఉంది, అతను బాధాకర స్థితిని దూరం చేయడం కూడా ఉంది, ఆకలి బాధను తీర్చడం కూడా ఉంది, అలాగే అప్పు యొక్క భారాన్ని తొలగించడం కూడా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా హజ్ అనేది ఆరాధనలో ఉత్కృష్ట ఆరాధన. మరి హజ్ క్రియల్లో ఉత్కృష్ట యొక్క క్రియ ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిర్రుల్ హజ్ ఇతాము తామ్ వ తీబుల్ కలాం. హజ్ క్రియల్లో కూడా ఉత్కృష్ట క్రియ ఏమిటంటే అన్నదానము, అలాగే మృదు భాషణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమానం ద్వారా మనిషిలో మేలు బతికే ఉంది అనడానికి ప్రబల నిదర్శనం అన్నదానం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖియారుకుం మన్ అతఅమ తఆమ్. మీలో ఉత్తములు ఎవరంటే అన్నదానం చేపట్టేవారు. అలాగే అన్నదానం మన అంతస్తులను పెంచుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు ఒక హదీసులో అనేక విషయాన్ని ప్రస్తావించారు. అందులో దరజాత్ అంటే అంతస్తుల గురించి చెబుతూ ఇత్ఆము తఆమ్,
మొదటగా ఆయన ఏం పేర్కొన్నారండి? అన్నదానం చెయ్యడం అనేది ఇది మనిషి అంతస్తును పరలోకంలో ఇహలోకంలో పెంచుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాగే అన్నదానం అనేది ఇస్లాంలో అవిభాజ్యాంశము, దాన్ని ఇస్లాంని వేరుపరచలేము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అయ్యుల్ ఇస్లామి ఖైర్, ఇస్లాం మనకు ఆదేశించే కర్మలో ఉత్కృష్ట కర్మ ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు తుతఇముత్ తఆమ్, మీరు అన్నదానం చెయ్యాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు స్వర్గ ప్రవేశానికి ద్వారం అన్నదానం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట యా అయ్యుహన్నాస్ అఫ్షుస్ సలాం వ అత్ఇముత్ తఆమ్ వసిలుల్ అర్హాం వసల్లు బిల్లైలి వన్నాసు నియాం తద్ఖులు జన్నత రబ్బికుం బిసలాం. సుబ్హానల్లాహ్. కనుక గమనించండి సోదరులారా, మనం అన్నదానం చేయడం వల్ల స్వర్గంలో ప్రవేశిస్తున్నాం. అలాగే స్వర్గవాసుల సలక్షణాలు ఏమిటంటే అన్నదానం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో ప్రశ్నించారు. ఏమని? మీలో ఎవరు జనాజా వెంట వెళ్లారు? అబూబకర్ రలియల్లాహు అన్హు గారు అన్నారు నేను. మీలో ఎవరు ఈరోజు ఉపవాసంతో ఉన్నారు? అబూబకర్ రలియల్లాహు అన్హు గారు అన్నారు నేను. మీలో ఎవరు నిరుపేదలకు అన్నార్తులకు అన్నం పెట్టారు? అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు నేను. అలాగే మీలో రోగులను పరామర్శించిన వారు ఎవరని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగితే అబూబకర్ రలియల్లాహు అన్హు గారు ఏమన్నారండి? నేను. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మజ్తమఅనా ఫీ ఇమ్రైన్ ఇల్లా దఖలల్ జన్నా. ఈ సలక్షణాలు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో అతను స్వర్గంలో ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. కనుక అభిమానం ఇస్తారు. ఆకలితో ఉన్న వారి మాటలకు ఆగ్రహించకూడదు. ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ, చారు కూడా నిజంగా అమృతంలా రుచిస్తుంది. మన పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళ పట్టున అంత అన్నం తింటున్నారంటే అది వాళ్ల గొప్ప కాదు, మన గొప్ప కాదు, అది కేవలం మనందరిపై ఉన్న అల్లాహ్ కృప మాత్రమే. నేటికి కూడా ఎంతో మంది హోటళ్ల బయట మనకు తారసపడతారు సోదరులారా. ఉన్నోళ్లు తిని విసిరేసిన విసిరాకుల్లోని అన్నం మెతుకుల్ని ఏరుకునేవారు ఆ క్రమంలో కుక్కలతో సైతం పోరాడడానికి వెనుకాడని యొక్క అనేక మంది అనేది మనకు తారసపడుతుంటారు సోదరులారా. కనుక అభిమానం ఇద్దారా. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు శుక్రవారం మనుషులమైన అన్ని ఉన్న మనం స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి అత్తరు జల్లుకొని బారులు కట్టి మరి మస్జిద్కి అల్లాహ్ ప్రీతి కోసం వచ్చాం నిజం. మరి భారతదేశంలో మీరు గమనించండి, అవే ప్రార్థనల ముందు మండు టెండల్లో మండిపోతూ కూర్చొని కొందరు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి మనసు రాకుండా పోతుందా, దానం చేయకుండా పోతారా అని. కనుక ఏ కులము, ఏ మతము, ఏ వర్గము, ఏ వర్ణము లేని బాధ ఏదైనా ఉందంటే అది కేవలం ఆకలి బాధ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా. కనుక అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆకలి రూపన ఒక కడుపేదను మన వద్దకు పంపించి మనలోని మనిషితనాన్ని పరీక్షిస్తాడు. కారణం ఏదైనా ఆకలి తీర్చే గుణం ఉంటే మనిషి మహాత్ముడవుతాడు. అల్లాహ్ కూడా పరమ ప్రసన్నుడవుతాడు. దాహంతో నాలుక పిడుచుకోగట్టుకుపోయిన ఆ వ్యక్తిని, అల్లాడుతున్న ఆ దాహార్తిని నువ్వు ఇచ్చిన గుక్కెడు తన్నీరు ప్రత్యక్షంగా నాకు ఇచ్చినట్టే అని స్వయంగా అల్లాహ్ చెబుతాడు. ఆకలి బాధతో అలమటించిపోతున్న ఓ నిరుపేదకు నువ్వు పెట్టిన గుప్పెడు మెతుకులు స్వయంగా నువ్వు నాకు తినిపించినట్టే అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తాడంటే దానికి మించిన భాగ్యం ఏం కాగలదు? ఆలోచించండి సోదరులారా. కనుక అభిమానం ద్వారా ప్రాణాన్ని నిలిపే అన్నదానం గొప్పదా, లేదంటే జీవితాన్ని నిలిపే చదువు గొప్పదా అంటే దేనికి అదే గొప్ప అని చెప్పుకోవాలి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే విద్యాదానం అనేది ఎంతో గొప్పదైనప్పటికీ మరి ఆకలితో ఉన్నవాడికి ముందు పెట్టాల్సింది అన్నం కదండి. ఆ రకంగా మనం ఆలోచిస్తే ధార్మికంగా విద్యార్జన చేస్తున్న వారికి అన్నదానం పెట్టడం అనేది ఎంత మహోత్కృష్ట కార్యమో మనం ఆలోచించదు. కనుక ఈరోజు మనం గమనించాల్సిన విషయం, గజ్జాలో చిన్నారులు ఆకలి చావులు చస్తున్నారు. ఆ యొక్క వార్తలు చదువుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు. గాజా యొక్క హెచ్చరిక అనేది అది కరువు కాదండి, అంచనా కూడా కాదండి. ఇది రోజు వారి యొక్క దినచర్యగా మారిపోయింది. నిద్ర లేవగానే రొట్టెలు అడిగిన బిడ్డలకి
అవి లేవన్న నిజం తెలియదు. యుద్ధం, దాని పర్యవసనాలు, రాజకీయ ఈ యొక్క కుతంత్రాలు ఇవి అసలే వారికి తెలియవు. వారికి తెలిసిందల్లా ఒకటే, అదే ఆకలి బాధ. కనుక ఓ తల్లి యొక్క వేదన గమనించండి. ఒక తల్లి వేదన. తల్లి అంటోంది, నా కుమారునికి అన్నం ఎన్ని రకాలు ఉంటుందో తెలియదు, కేవలం రొట్టె అడుగుతాడు, అడిగిందే అమ్మ కూడా పెట్టదంటారు. అయితే ఆ పాలు అడుగుతున్నా పెట్టలేని యొక్క దయనీయ కాదు సోదరుల ప్రమాదకర స్థితిలో ఆ తల్లి ఉంది. గమనించండి సోదరులారా. నాన్న బయటికి వెళ్ళాడు, పిండి పట్టుకొస్తాడు అని అబద్ధాలు చెబుతోంది. నాన్నే లేడు. ఆలస్యమైతే పిండైనా ఉంది అని అడుగుతున్నాడు. అది కూడా పెట్టలేని ఒక పేద స్థితిలో ఫలస్తీనా ప్రజలు అల్లాడుతున్నారు. అంటే ఆకలి మెతుకులు మనం భుజించేటప్పుడు వారిని గుర్తు పెట్టుకోకపోతే దానికి అర్థం పరమార్థం ఉండదు. అలాగే ఒక తండ్రి తన కుటుంబానికి సంబంధించిన 7 మంది శవాల ముందర నిలబడి చెబుతున్న మాట ఏమో తెలుసా సోదర, మాకు అతిపెద్ద సమస్య ఆకలి. ఎన్నో రోజులుగా ఒక్క మెతుకు కూడా మేము తినలేదు. ఈ రోజు ఇజ్రాయిల్ సైన్యాలు డ్రోన్లతోటి బాంబుల వర్షం కురిపించారు. నిజంగా వాళ్ళు బాంబుల వర్షం కురిపించి ఉండకపోయినా వీళ్ళందరూ ఆకలితో చచ్చిపోయేవారు. అలాగే ఒక విద్యార్థి అభ్యర్థన, మేం బలంగా లేం, అయినా సెమిస్టర్ కోల్పోకూడదు అనుకున్నాం. ఆ పట్టుదలతోనే పరీక్షలు రాశాం. పరీక్షలు రాస్తున్నప్పుడు బాంబు దాడులతో కుప్పకూలుతున్న భవనాలు, శిథిలాల కింద మృతదేహాలు గుర్తుకొచ్చి మా గుండె వేగాన్ని పెంచాయి. అయినా ఆ క్షణం మేము ఎంత ఆకలితో ఉన్నామో గుర్తు చేసుకున్నామో ఆ దాడులు కూడా మమ్మల్ని భయపెట్టలేదు. గమనించండి సోదరులా. అంటే వారు మంచి స్థితిలో ఉన్నారని కాదు. కనుక అతను చెప్తున్నాడు, మీరు మా కోసం ఏదో బాధపడి ఓదార్చే ప్రయత్నం చేయకండి. మాకు ఉన్న సమస్య ఆకలి సమస్య. ఈ ఆకలి మా పరిస్థితుల వల్ల కాదు, మా యొక్క ఈ దేశాన్ని మేము పునర్నిర్మించుకోగలం. అయితే ఈ రోజు ఈ పరిస్థితికి మేము గురయ్యాము అంటే మాపై బలవంతంగా రుద్దబడిన చర్యలు, ప్రపంచ పెద్దలు వారు పాల్పడిన పాపభూయిష్టమైన విధ్వంసకరక రాక్షక క్రీడలు అని ఆ అబ్బాయి చెబుతున్నాడు సోదరుల. కనుక చివరి మాటతో నా మాటను పూర్తి చేస్తాను. మనం కూడా మనకు తోచినంత సాటి మనిషికి సాయపడదాం. మనం సంపాదించుకున్న ఆస్తి వయస్సు మీరితే పేరు మార్చుకుంటది. మనం చేసిన మంచే ఎప్పటికీ మన పేరు మీద ఉంటది. అల్లాహ్ కూడా చెబుతున్నాడు, చేసిన సాయం తప్ప ఇంకేది మనతో రాదు. వమా తుఖద్దిము లిఅన్ఫుసికుమ్ మిన్ ఖైరిన్ తజిదూహు ఇందల్లాహ్. మీరు మీకోసం ఏ పుణ్యకార్యం చేసి పంపుకుంటారో అది అల్లాహ్ వద్ద సురక్షితంగా ఉంటుంది. కనుక ప్రతి సోమ గురువారాలు గాని మరియు అయ్యామే బీజ్ ప్రతి నెలకు సంబంధించిన 13, 14 తేదీల్లో మనం అనేది చంద్రుడు పూర్ణంగా ఉన్నప్పుడు ఉపవాసం అనేది సహరీ చేసి ఉంటాం. ఇఫ్తార్ వరకు అనేది వేచి చూస్తాం. ఇంకా బాగా చురుగ్గా పని చేస్తాం. ఆకలి బాగా వేస్తుందని ఇఫ్తార్ అయిన తర్వాత మరింత ఎక్కువగా తింటాం. అయితే ఉపవాసం ఉన్నా లేకపోయినా నిత్యం పస్తులతోటి ఉపవాస విరమణ లేకుండా సాగుతున్న ఆ బతుకులు ఏం తిని బతకాలంటారు, ఎలా వారు జీవించాలంటారు. కనుక అభిమానం ద్వారా బతుకంటే మన ఫోటోని చూసుకొని మనం నొరవడం కాదు. మన పేరు విన్నా, మన ఫోటో చూసినా ఎదుటి వాళ్ళ యొక్క పెదాల్లో ఒక చిరునవ్వు రావాలి. అది రావాలి అంటే మనలోని మాలిన్యాలన్నీ తొలగించుకొని స్వచ్ఛగా బతకాలి. అప్పుడే మనకు సుఖం, మన వల్ల నలుగురికి ఉపయోగం. ఆకలి 3 అక్షరాలు, కన్నీళ్లు 3 అక్షరాలు. ఆ ఆకలిని తీర్చి ఆ కన్నీళ్లను తుడిచిన తర్వాత కలిగే ఆనందం సైతం 3 అక్షరాలే. ఆ ఆనందాన్ని మనందరి యొక్క మనసులో నింపగలిగే శక్తి ఉన్న ఆ అల్లాహ్ పవిత్ర నామం కూడా 3 అక్షరాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి అన్న దానానికి మనం ఉపక్రమించేలా
అన్నార్తుల యొక్క అవసరాన్ని తీర్చే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిని దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.